ఓం శ్రీ మాత్రే నమః. మనకి ప్రతి సంవత్సరము 12 నదులలో 12 సంవత్సరాలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క నదిలో పుష్కరాలు జరుగుతాయి. మనుషులు ఈ నదులలో స్నానం చేసి తమ పాపాలను వదులుకుంటారు. ఆ పాపాలను మోస్తున్న నదులకు పుష్కరుడు బ్రహ్మదేవుని తపస్సుతో జన్మించిన వాడు విముక్తి కలిగించి వాటిని పునీతం చేసే ఈ సమయమే పుష్కరాలు అంటారు. ఈ సంవత్సరం యమునా నది యొక్క పుష్కరాలు జరగబోతున్నాయి. బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు హిమాలయాలలోని యమునోత్రి నుండి ప్రయాగరాజ్ అంటే త్రివేణి సంగమం వరకు ఉన్న యమునా నది యొక్క ఒడ్డున ఉన్న ప్రధాన ఘాట్లలో ఈ పవిత్ర స్నానాలు మరియు పూజలు నిర్వహిస్తారు. ఈ 12 రోజులు యమునా నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, మరణ భయం నుండి విముక్తి, సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. యమునా నది యొక్క పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతాయంటే యమునోత్రి, యమునా నది జన్మస్థలం, బ్రీచ్ ఘాట్ గఢ్ముత్తేశ్వర్ అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. అలాగే మధుర, కృష్ణుడు పెరిగిన పుణ్యక్షేత్రం, బృందావన్, కృష్ణ లీలలు జరిగిన క్షేత్రం, ఆగ్రా, తాజ్మహల్ సమీపంలోని ముఖ్యమైన ఘాట్లు. ఢిల్లీలో కూడా యమునా నది ఉంది. యమునా నది ఒడ్డున ఉన్న ప్రధాన ఘాట్లు. అలాగే ప్రయాగరాజ్, యమునా, గంగా, సరస్వతి నదుల సంగమ క్షేత్రం, త్రివేణి సంగమం. పుష్కర సమయంలో ఆ నదులకు 10,000 నదుల పవిత్రత వస్తుందంట. అలాగే ఈ సమయంలో నదీ స్నానం చేయడం, పితృదేవతలకు తర్పణాలు వదలడం కూడా అత్యంత శుభప్రదమని అంటారు. ఈ మొత్తం పుష్కరాలు 12 పవిత్ర నదులకు వస్తాయి కదా. అవి ఏంటంటే బృహస్పతి ఏ రాశిలో ఉంటే ఆ నదికి పుష్కరాలు జరుగుతాయంట. మొదటగా గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, సరస్వతి, సింధు, అలాగే బ్రహ్మపుత్ర, తుంగభద్ర, తామ్రపర్ణి, సరియు ఈ నదులకు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. అయితే 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలు 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలను, ఈ ఉత్సవాలను మహాపుష్కరాలు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మొదటి 12 రోజులు కూడా అత్యంత పుణ్యప్రదమైనదిగా చెబుతారు. సో చూసారు కదండి, యమునా నది యొక్క పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతాయి, ఆ ఘాట్లు ఎక్కడ ఉన్నాయి అన్నీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.